హాయ్ అండి. ఈరోజు మంచి హెల్దీ చాట్ చేయాలనుకుంటున్నాను ఈవినింగ్ కోసం తినడానికి. చాట్ కోసం అయితే ముందు కొమ్ము శనగలు అయితే నానబెట్టుకొని ఉడికించుకున్నాను. ముందు కొమ్ము శనగలు ఉడికించేసుకుంటే ఆ నీళ్ళు అనేది కొంచెం బ్రౌన్గా వస్తుంది కదా, ఆ నీళ్ళు పడేసేస్తే చాట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మరి ఆ మొత్తం ఒకేసారి చేసేస్తే ఆ నీళ్ళు మొత్తం కర్రీ పాడైపోద్దని ముందు ఉడికించేసి పడేశాను. ఆ తర్వాత కుక్కర్లోని ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత శనగలు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కుక్కర్లోనే ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకున్నాను. కొమ్ము శనగలు అయితే నేను 2 రకాలు తీసుకున్నానండి. రెగ్యులర్గా మనం దేవుడికి నైవేద్యం చేయడానికి వాడే బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఆ కొమ్ము శనగలతో పాటు ఈ కొమ్ము శనగలు కొంచెం ఆకుపచ్చగా ఉన్నాయండి, గ్రీన్ పీస్ లాగా ఉన్నాయన్నమాట. ఆ గ్రీన్ పీస్ కొమ్ము శనగలు కూడా తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తినే కొమ్ము శనగలు, ఈ కొమ్ము శనగలు కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి తినలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కొమ్ము శనగలు కూడాను. అయితే మొత్తం అంతా ఉడకబెట్టేసాను కదా, విజిల్ వచ్చేసింది. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒక కళాయిలో వేసేసుకుని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. చాట్ అంటే మరీ పలుకులు పలుకులు ఉండకూడదు కదా, కొంచెం బాగా ముద్దగా అయిపోవాలి. బంగాళదుంపలు వేస్తూ ఉంటారు, ఇంట్లో అయితే బంగాళదుంపలు లేదు. అయినా నేను బంగాళదుంపలు కూడా ఎక్కువ వాడడం తగ్గించేశాను. ఈ బంగాళదుంపలు తినడం వల్ల కాళ్ళ నొప్పులు, ముడుకుల నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు మా ఆయన. అందుకోసం నేను బంగాళదుంపలు చాలా మటుకు తగ్గించేశాను. వరిసాలు అయితే మేము ఉంటున్నది వరిసాయే కదండి, బంగాళదుంపలు లేని కూరలు అయితే వాళ్ళు అస్సలు వండరు. ప్రతి దాంట్లో బంగాళదుంపలు ఉంటాయి. ఆఖరికి చేపల పులుసులో కూడా బంగాళదుంపలు వేసుకుంటారు. బిర్యానీ ఏ కూర వండినా కూడా బంగాళదుంపలు వేసుకొని తింటారు. మరి వాళ్ళకి కాళ్ళ నొప్పులు రావా అని చాలాసార్లు నాకు డౌట్ వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళని కూడా అడిగాను. మేము ఎప్పుడో ఒకసారి తిన్నా కూడా మాకు ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తుంటాయి కదా, మరి మీకు రావా అని అడుగుతుంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అది అలవాటు అంట, అందుకోసం వాళ్ళకి అది రాదు. అయితే నేను మొత్తం కళాయిలోని వేసేసి అది బాగా స్మాష్ చేస్తాను కదా పప్పు గుత్తితోటి, కొంచెం మిక్సర్ కూడాను బాగా పొడి చేసుకొని ఇందులో కలుపుకున్నాను. బంగాళదుంపలు లేదు కదా, ఆ గ్రేవీలా రావాలంటే మిక్సీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందని ఆ మిక్సీని కొంచెం మిక్సీ చేసి పౌడర్లా చేసి ఈ పేస్ట్ ఇందులో వేస్తాను అన్నమాట. చాట్లోని లాస్ట్కి కొంచెం మిక్సరు, ఉల్లిపాయలు వేసుకొని వేడి వేడిగా చాట్ తింటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.